అందరికీ నమస్కారం. అమ్మా ప్రసాద్. 18 నెలలు దాటింది కూటమి ప్రభుత్వం వచ్చి. ఒక విధ్వంసకర ప్రభుత్వం పోయి ప్రజారంజక పాలన. ప్రజలు కావాలి, బాబుగారు మీరే కావాలి. ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోయింది. అభివృద్ధి పందాలో తీసుకెళ్ళటానికి మీరే రావాలి. మేము పొరపాటు చేసి ఒక విధ్వంసకర ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. మేము సాగనంపేస్తున్నాం, మీరే రావాలి అంటూ ప్రజలు అఖండ మెజారిటీ ఇచ్చి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. చంద్రబాబు నాయుడు గారు ఒక క్రియేటర్, మాజీ ప్రభుత్వం ఒక డెస్ట్రాయర్. ఒక క్రియేటివిటీ, ఒక నిర్మాణానికి, ఒక విధ్వంసానికి ఉన్నటువంటి తేడా ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి ఉన్న తేడా. ప్రజలు నిజం తెలుసుకోవాలి, నిజమే గెలవాలి, నిజమే తెలియాలి ప్రజలకి. సిఆర్డిఏ నిర్మాణం 18 నెలల్లో. అధికారంలోకి రాగానే ప్రజావేదిక కూల్చివేత గత ప్రభుత్వం. ప్రస్తుత కూటమి ప్రభుత్వం గతంలోనే అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్ నిర్మాణం జరిగితే అదే 3 బిల్డింగుల్లో కూర్చుని రాజధానిని ఆపేసినటువంటి, రాజధాని 3 ముక్కలాటతో 3 రాజధానులని ప్రజలతో చెలగాటమాడిన ప్రభుత్వం. పోలవరం పనులు నిరాటంగా స్పీడ్గా సాగుతున్నాయి. ప్రజల కళ, 5-6 దశాబ్దాల కళ పోలవరం నిర్మాణం. దాన్ని ఆపేశారు. పోలవరం గోవిందా అయిపోయింది. రాజధాని లేని రాష్ట్రం అయింది. రాజధాని పనులు శరవేగంగా జరుగుతున్నాయి. విశాఖని అభివృద్ధి చేయటానికి ఒక ప్రణాళికాబద్ధంగా రేపు ఎల్లుండి కూడా విదేశీ సంస్థలన్నీ వచ్చి సిఐఐ ఒక పెద్ద సదస్సు, లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడికి ప్రణాళిక చేసినటువంటి మహనీయుడు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా విశాఖలో 500 కోట్ల రూపాయలతో ఒక ప్యాలెస్ కట్టుకున్న గత ప్రభుత్వమే కాకుండా విశాఖ ఆస్తులు మొత్తం తాకట్టు పెట్టేశారు. పేద ప్రజలకు భోజనం పెట్టే అన్నా క్యాంటీన్లు పెడితే భోజనం పెట్టే అన్నా క్యాంటీన్లు మూసేస్తారండి. 5 రూపాయలకు భోజనం పెట్టే అన్నా క్యాంటీన్లు మూసేశారు. అంటే ఎంత కక్షపూరిత ప్రభుత్వమో ఆ ప్రభుత్వం తెలుసుకోండి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పేరు చెప్తే పరిశ్రమలు వస్తున్నాయి. గత పాలనలోనే కియా తెచ్చారు. ఇప్పుడు మరిన్ని పరిశ్రమలు వస్తున్నాయి. పరిశ్రమలు పారిపోయాయండి. ఆ ప్రభుత్వం పేరు చెప్తే పరిశ్రమలు పారిపోయాయి. ఆ ప్రభుత్వం పేరు చెప్తే పరిశ్రమలు పారిపోయాయండి. అదేవిధంగా చూడండి, గుంతల రోడ్లతో కాలక్షేపం చేశారండి. 5 సంవత్సరాలు రోడ్లు నిర్మాణమే కాకుండా రోడ్లు గుంతలన్నీ పూడ్చి రోడ్లన్నీ వేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఈ వ్యత్యాసం ప్రజలు తెలుసుకోవాలి. ఇదే నిజం తెలియాలంటే నిజం తెలుసుకోవాలి. నిరక్షరాస్యులారా, మాకు 5,000 కొట్టాడు, మాకు 10,000 కొట్టాడు కాదు. పెన్షన్ పెంచడానికి 4 సంవత్సరాల టైం తీసుకుంటే ఒకే విడతలో 1000 రూపాయలు పెంచినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అమ్మఒడి పేరుతో కుటుంబంలో ఒకరికే అమ్మఒడి ఇస్తే ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. అదేవిధంగా ఆటో వాళ్ళకి 10,000 రూపాయలు గత ప్రభుత్వం ఇస్తే 15,000 రూపాయలు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. మహిళలకు ఉచిత బస్సు ఇవ్వని హామీలు కూడా 3 సిలిండర్లు ఇవన్నీ వేస్తూ పరిశ్రమలు తెస్తూ ఉద్యోగాలు తెస్తూ చేస్తున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. కార్యకర్తలకి ముఖ్యమంత్రి అపాయింట్మెంటే లేని ప్రభుత్వం గత ప్రభుత్వం. కార్యకర్తలు అంటే పురుగులతో సమానం అక్కడ. కానీ ఇక్కడ కార్యకర్తలకి పెద్దపీట. గత ముఖ్యమంత్రి పార్టీ ఆఫీస్కే రాలేదు 5 ఏళ్లలో. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెలలో 2 సార్లు వచ్చి కార్యకర్తలందరినీ కలిసి వినతిపత్రాలు తీసుకుని వాళ్ళ సమస్యలు సత్వరమే పరిష్కరిస్తున్నటువంటి ప్రజాపాలన, ప్రజా ప్రభుత్వం ఇది. ఉద్యోగస్తులతో పని చేయించుకోవటం, ఉద్యోగస్తులతో మంచిగా మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకుని పని చేయించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి రోజు ఉద్యోగస్తులతో గొడవే.
రోజు గొడవ సజ్జల గారి పరిష్కారం, రోజు గొడవ సజ్జల గారి పరిష్కారం. అది గత ప్రభుత్వం అండి. అలాగే ఉద్యోగాలు లేవండి అక్కడ. ఓన్లీ 5,000 రూపాయలకి ఎవడైనా ఇంట్లో అంట్లు తోమి పని మనుషులు కూడా పనిచేయరు. అట్లాంటి 5,000 రూపాయలు ఉద్యోగాలు ఇచ్చినటువంటి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎంట్రన్స్ పెట్టారు, పరీక్ష రాశారు. పిల్లలందరికీ కొన్ని వేల ఉద్యోగాలు వచ్చాయి. కొన్ని వేల ఉద్యోగాలు వచ్చి ఉద్యోగ నియామకాలు జరిగాయి. పరిశ్రమలు వస్తున్నాయి, ఉద్యోగాలు వస్తున్నాయి. యువత బాగుంది, హామీలు నెరవేరుస్తున్నారు. పోలవరం నిర్మాణం జరుగుతోంది, రాజధాని నిర్మాణం జరుగుతోంది. పెద్ద పెద్ద లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి. క్వాంటమ్ వ్యాలీతో అపారమైన అభివృద్ధి అమరావతిలో జరుగుతోంది. ఇవాళ అమరావతిలో 5 స్టార్ హోటల్, దశపల్ల నిర్మాణం జరుగుతోంది. ఎన్నో ఆల్రెడీ విట్టు లాంటి సంస్థలన్నీ కూడా, అమృత, విట్టు లాంటి, ఎస్ఆర్ఎం లాంటి సంస్థలన్నీ వచ్చాయి. అదేవిధంగా విశాఖపట్నంలో అద్భుతమైనటువంటి ప్రపంచ స్థాయి డేటా సెంటర్, ఇక్కడి నుంచే మొత్తం ప్రపంచానికి డేటా సప్లై చేసేటువంటి డేటా సెంటరు రేపు 2 రోజుల్లో జరగబోయే పెట్టుబడుల సదస్సులో మీరు చూడండి, ప్రజలారా గమనించండి ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయో. పెట్టుబడులు రావడం అంటే మన పిల్లలకు ఉద్యోగాలు దొరకటం, మన భవిత బాగుండటం, మన భవిష్యత్తు బాగుండటం. ఇది చంద్రబాబు నాయుడు గారు 75 సంవత్సరాల వయసులో యువకుడుగా రోజు 16-17 గంటలు పనిచేస్తూ ప్రజారంజకమైన పాలనను అందిస్తుంటే ప్రజలారా మనం తెలుసుకోవాలి, నిజం తెలుసుకోవాలి, నిజమే తెలుసుకోవాలి. లాంగ్ లివ్ చంద్రబాబు నాయుడు గారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.